సరళతరం చేశామని మంత్రి వివరిస్తూ, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ పర్ డే ఇవ్వటం టార్గెట్. 5 సంవత్సరాల ఖచ్చితంగా ప్రతి ఇంటికి 135 లీటర్ల వాటర్ ఇవ్వాలని, అందుకనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ని రివైజ్ చేశాం. అమృత్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాన్ని కూడా యాక్చువల్ గా ఇప్పుడు రివైజ్ చేసి యాక్చువల్ గా మళ్ళా కేంద్రాన్ని కోరారు. దాని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ 123లో 80% అది వాటర్ పర్ డే ఇవ్వటం టార్గెట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు జరగనుంది. సచివాలయంలోని 1వ బ్లాకులో ఈ సమావేశం నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలు, ఈ ఏడాది మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, ఎన్నికల హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల గురించి, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషించే పరీక్షా పే చర్చా కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్కు సూచించారు. ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ద్వారా డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియా రేడియో ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలకు సామాజిక న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై బీసీ సంఘాలతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు కులగణన నివేదికపై తమ అభిప్రాయాలు ఈ సమావేశంలో తెలియజేశారు. రాష్టంలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించనున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించనున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంతో పాటు ఉపశమనం కలిగించేందుకు క్లినికల్ సైకాలజిస్టులు తోడ్పడతారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా 2 ఏళ్ల వ్యవధితో కూడిన ఎంఫిల్, ఏడాది పాటు కొనసాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సులు ఎంపిక చేసే సంస్థలు ప్రారంభించడానికి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లను పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా విజయవంతం చేయాలని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. కోటప్పకొండలో శివరాత్రి ఏర్పాట్లను నిన్న సాయంత్రం మంత్రి గొట్టిపాటి రఘుకుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మందికి పైగా భక్తులు తిరునాళ్లకు వచ్చే అవకాశం ఉందని, వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టామని శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా పేర్కొంటూ, ఈ పండుగ ఏదైతే ఉందో రాష్ట్ర పండుగ ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామి దీంట్లో పాల్గొంటాము. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా ఇక్కడికి వస్తారు. ఒకటి, ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉంటుందో ఆ రోజు కొద్దిగా మనం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది. రెండోది, ఎవరైతే వచ్చి దర్శించుకోవడానికి వస్తారో వారు ఎంత తొందరగా అయితే, ఎంత కంఫర్టబుల్ అయితే ఆ దర్శనం అనేది ముగించుకొని కిందకి వెళ్ళగలిగే విధంగా చూసుకోవాలి. మూడవది, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఈ మూడిటి మీద కూడా దానిపైన దృష్టి సారిస్తా ఉన్నాం. కాగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో రాజకీయ నాయకులు, అధికారులు పరిమితంగా పర్యవేక్షణలో పాల్గొంటున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసిన గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ప్రకటించిన ప్రకారం ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు పూర్తి కావాల్సి ఉండగా దాన్ని ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. తమ దరఖాస్తులో సవరణలు చేయాలనుకునే అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఒక కరెక్షన్ విండోను ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల
క్రమబద్దీకరణ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. దీనికి గాను గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 అక్టోబర్ 15 ముందు జరిగిన అక్రమాలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే ఈ ఏడాది డిసెంబర్ 31 తేదీ వరకు స్వీకరిస్తామని ప్రకటనలో వివరించారు. తెలంగాణ లాసెట్కు మార్చి 1 నుంచి, ఈసెట్కు మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభించాలని ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ నిన్న ఖరారు చేసింది. ఇంటర్ విద్యార్హతపై 5 ఏళ్ల ఎల్ఎల్బి, డిగ్రీ విద్యార్హతపై 3 ఏళ్ల ఎల్ఎల్బి, ఎల్ఎల్బి పూర్తయిన వారికి 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా 2 ఏడాదిలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఫిబ్రవరి 11వ తేదీన దర్శించుకోవడానికి తిరుపతి స్థానికులకు ఈరోజు టోకెన్లు జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. రథసప్తమి నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ మొదటి మంగళవారం నుంచి 2వ మంగళవారానికి మార్చింది. రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ములకలపల్లి మండలం పాతూరు గ్రామంలో సాగు చేస్తున్న ఫామ్ పౌండ్లో చేపల పెంపకాన్ని ఆయన నిన్న పరిశీలించారు. చేపల పెంపకం, మునగ, నాటుకోళ్లు, తేనెటీగల వంటి అంతర పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల సమన్వయంతో విస్తృత జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. నిన్న కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నివారణ, నియంత్రణ పరంగా భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. తెలంగాణలో బీసీలకు సామాజిక న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించనున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో సంభాషించే పరీక్షా పే చర్చ కార్యక్రమం రేపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ తిరునాళ్లను ప్రజలందరూ విజయవంతం చేయాలని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.